యమ్మీ యమ్మీ గులాబ్ జాములు ఎలా చేసుకోవాలో చూద్దాము. వచ్చేసాయండి నా ఛానల్కి. అండ్ ఎంతో టేస్టీగా వచ్చాయండి నేను చేసిన గులాబ్ జాములు. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య క్రాంతి మెమరీస్. నా బంగారు తల్లి 3 రోజుల నుంచి అడుగుతుందండి గులాబ్ జామ్ చేయి మమ్మీ అని. నాకేమో చేయడానికి రాదు. సరే ట్రై చేద్దామనేసి ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను. ఇప్పుడు కప్ మెజర్మెంట్తో తీసుకుంటాను, అలా అయితే నాకు చాలా ఈజీగా ఉంటుంది కదా, అందుకోసమని. మా ఇంట్లో ఈ టీ కప్ ఉంది. టీ కప్తో కొలిస్తే ఈ పిండి వచ్చేసి మొత్తం 3 కప్పుల పిండి అయింది. 3 కప్పుల పిండికి పాలు నీళ్ళు సమపాలల్లో తీసుకొని కలుపుకోవాలి అని చెప్పిళ్ళు. కానీ నాకు ఎట్లా కలపాలో అర్థం కాలేదు ఫస్ట్. మళ్ళీ తర్వాత సగం నీళ్ళు సగం పాలు కలుపుకున్నాను. కంప్లీట్ నీళ్ళతో కలుపుకోవచ్చట, కంప్లీట్ పాలతో కూడా కలుపుకోవచ్చట. నేనైతే సగం సగం తీసుకున్నాను. దానివల్ల పిండి కొంచెం లూజ్ అయింది, కానీ పర్లేదు, సెట్ అయిపోయినాయి గులాబ్ జాములు. నెక్స్ట్ సిరప్ చేసుకోవాలి కదా. సిరప్ కోసం అయితే నేను 6 కప్పుల చక్కెర తీసుకున్నాను అన్నట్టు. అంటే ఇప్పుడు 3 కప్పుల పిండి కదా, 6 కప్పుల చక్కెర. అప్పుడు మంచిగా టేస్ట్ మంచిగా వచ్చింది మాకైతే. ఇప్పుడు 6 కప్పుల చక్కెర తీసుకున్నా కదా, 6 కప్పుల చక్కెరకు 5.5 కప్పుల నీళ్లు పడతాయి. ఒకవేళ 6 కప్పులు తీసుకున్నాం అనుకో ఏం లేదు, సిరప్ ఎక్కువ అవుతుంది అంతే. ఇప్పుడు 5.5 కప్పుల నీళ్లు తీసుకున్న తర్వాత పొయ్యి వెలిగించి మంచిగా మరిగించాలి. ఫస్ట్ చక్కెర మొత్తం కరిగిపోవాలి. చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత యాలకుల పిండి ఉంటుంది చూసిల్లా, యాలకులు మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేకపోతే అల్లం దంచేది ఉంటుంది చూసిల్లా టీకి, అల్లనైనా దంచేసుకోవచ్చు. నేనైతే మంచిగా అల్లం దంచే దాంట్లో తీసుకొని మంచిగా గట్టిగా దంచి ఇల్లు వేసిన అన్నట్టు. ఇది ముందు వస్తుంది ఎట్లా వేసిన్నో. ఇప్పుడైతే చక్కెర నీళ్ళు పోసుకున్నాం కదా, పోసుకున్న తర్వాత మంచిగా నీళ్ళల్లో చక్కెర మొత్తం కలిసిపోవాలి. కలిసిపోయిన తర్వాత ఒకసారి ఇట్లా టచ్ చేసి చూస్తే మనకు కొంచెం బంక ఉన్నట్టు ఉండాలన్నట్టు. అట్లా ఉంటే చక్కెర సిరప్ మంచిగా వచ్చిందని చెప్పిళ్ళు అన్నట్టు. ఇప్పుడైతే చక్కెర మంచిగానే వచ్చింది చక్కెర సిరపు. నేను చెప్పిన కదా యాలకుల పొడి వేసినాక మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి దానికి కొంచెం రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఏంది, బాల్స్ చుట్టుకోవాలి. ఎట్లా చుట్టుకోవాలి, మొత్తం క్రాకులు లేకుండా గుండ్రంగా జుట్టు పెట్టుకోవాలి. నేను చెప్పిన కదా కొంచెం పిండి లూజ్ అయిందని, అట్లా అయింది అన్నట్టు. నేనైతే బాల్స్ అన్నీ చుట్టుకున్నాను. ఇప్పుడు తర్వాత ముక్కుడు పెట్టుకోవాలి. ముక్కుడు పెట్టుకొని ముక్కుడు హీట్ అయిన తర్వాత మంచిగా నూనె పోసుకోవాలి. నూనె కూడా మంచిగా వేడి చేయాలన్నట్టు. నూనె మంచిగా వేడి చేసిన తర్వాత ఫస్ట్ ఒక 4 బాళ్ళు వేసుకొని ఎట్లా ఫ్రై అవుతాయో చూద్దాం. మొత్తానికి బాల్స్ అయితే అన్ని క్రాకులు వచ్చి గులాబ్ జాములు అన్నీ పాడైపోతాయి. అందుకే ముందు 4 వేసిన. 4 అయితే ఆల్రెడీ అల్లొక్కటి క్రాక్ వచ్చింది అన్నట్టు. నెక్స్ట్ ఇట్లా కాదని మంచిగా వేయాలని మంచిగా సరాతంలో పెట్టి ఇట్లా వేసిన అన్నట్టు. మంచిగా వచ్చినాయి, వాటంతటవే పైకి వచ్చినాయి. నేనేం కదపలే. పైకి వచ్చిన తర్వాత జస్ట్ నూనెని ఇలా రొటేట్ చేస్తే అయిపోతుంది. అప్పుడు మంచిగా వేగుతాయి అన్నట్టు. మంచిగా వేగిన తర్వాత ఈ వేగిన బాల్స్ ఉన్నాయి చూసిల్లా, ఇవి అప్పటిదప్పుడే తీసుకుపోయి సిరప్ చేసినాం కదా మనం, అలా వేసేసేయాలి. అలా వేసి ఒక 1 గంట సేపు అట్లనే ఉంచాలి మనం ముట్టుకోకుండా. 1 గంట సేపటి తర్వాత తిని చూడుల్లి, మస్తు ఉంటుంది. నేను అది వీడియో తీద్దాం అనుకున్నా, కానీ నా బంగారు తల్లి ఉన్నది కదా, అది అస్సలు నన్ను వీడియో తీయలేదు. నాకు గులాబ్ జాములు అని మంచిగా తిన్నది అన్నట్టు. మీరు కూడా ఒకసారి మొత్తం వీడియో తీసి నాకు పెట్టుల్లి, కామెంట్ చేయండి. నా స్టైల్లో మీరు ట్రై చేస్తే నాకు కామెంట్ చేయాలి మీకు ఎట్లా వచ్చిందో. నాకైతే మస్తు వచ్చిందిలా, సేమ్ అట్లనే ఇంతకుముందు వేసినట్టే. మళ్ళీ సరతంలో బాల్స్ తీసుకోవాలి, నూనెలో పోయాలి, అవి మంచిగా పైకి తేలుతాయి, మంచిగా ఎర్రగా కాలుతాయి. కాలిన తర్వాత సిరప్లు వేసుకొని 1 గంట తర్వాత తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.